రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఒక్కసారి ఆలోచించు. రేయ్ యష్, సింధు ఏం చెప్పినాది నీ మంచికేరా, ఒక్కసారి ఆలోచించుకో. యష్ యష్, వీళ్ళ చావు కంటే జనాలకి న్యాయం చేయడమే కరెక్ట్ రా. ప్లీజ్ రా, ప్లీజ్ నాన్న, ప్లీజ్ రా, వద్దురా వద్దురా. నాన్న వద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న, కింద పడేయండి నాన్న, దాన్ని కింద పడేయండి నాన్న, పడేయండి నాన్న, యష్ ప్లీజ్, యష్ ప్లీజ్, యష్ వద్దు నాన్న, కింద పడేయండి నాన్న. మీకోసం వీళ్ళని ప్రాణాలతో వదిలేస్తున్నాను. రైట్, నువ్వు నీ భార్య ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి రా బయటికి. వెళ్ళమని చెప్తుంటే యష్, తేజ, అమ్మా అమ్మా, తేజ, యష్, యష్, యష్ ఆగు. తేజ, తేజ, యష్, యష్ తేజ, యష్, తేజ, యష్ యష్, తేజ, మళ్ళీ ఈ జన్మలో మీ మొహాలు నాకు కనపడకూడదు. మేమెందుకు బయటికి వెళ్ళాలి మరిది గారు? తేజ ఈ ఇంటికి పెద్ద కొడుకు, నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని. ఈ ఇంట్లో ఉండే హక్కు మీకెంతుందో మాకు అంతే ఉంది. ఏంటి, వీడు వీడు పెద్ద కొడుకా? నువ్వు పెద్ద కోడలువా? అలా ఎప్పుడైనా ప్రవర్తించారా మీరు? మాకు శత్రువులుగా మారి మా వెనకే గోతులు తీశారు మీరు. మీకు మాకు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ ఇల్లు నా కష్టార్జితం. ఇక్కడ ఉండడానికి మీ ఇద్దరికి ఏ హక్కు లేదు. మర్యాదగా వెళ్ళకపోతే ఇందాక చంపేవాణ్ణి ఆగాను. అదే పని ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. వెళ్ళండి. అందరూ కలిసి మా మీద దాడి చేశారు కదా, ఓకే కానివ్వండి. మీ ఇంట్లో మీరే హ్యాపీగా ఉండండి. మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం. రా తేజ, వెళ్ళిపోదాం. బాబాయ్ ఏంటి అమ్మ వాళ్ళని అన్యాయంగా బయటికి పంపించేశాడు? బాబాయ్ చేతిలో గన్నుందంటే అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళను అంటే వాళ్ళని కాల్చేసేవాడేమో. నేను నా భార్య కలిసున్నంత వరకు మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు.
దెబ్బ డబుల్ అదుర్స్ కదా అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, జీవితాన మిగిలేది చింతేనా. ఎరా మారుతిరావు, సింధు డైరెక్ట్గా ఇంటికొచ్చి నేను ఓడిపోయాను మావయ్య, నీ తెలివితేటల ముందు నేను తేలిపోయాను అని చెప్పినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి కదరా. సింధు చేతిలో ఎర్రి అయిపోయావు కదరా. ఉఫ్, అసలు సింధు ఓడిపోవడమేమిటి, ఓడిపోయినా వచ్చి నాతో చెప్పుకోవడమేమిటి, నేను పిచ్చివాడిలా అంతా నమ్మేసి తెల్లార్లు ఫుల్లుగా తాగేసి పడిపోవడమేమిటి. పాపం నా బదులు ఆ పొలిటీషియన్ వెళ్ళి ఇరుక్కుని అరెస్ట్ అవ్వడమేమిటి. హత విధే ఏ ట్రైదంతా ఇలా జరిగిందిట్రా మారుతిరావా. ఆనందంలో ఫుల్లుగా మందు కొట్టు అని చెప్పింది సింధుయే. ఎక్కువ తాగకు, ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పింది సింధుయే. డబుల్ గేమ్ ఆడి సింధు నన్ను ట్రాప్ చేసి బోల్తా కొట్టించేసింది. కోడలా, నిజం చెప్పాలంటే నీ తెలివితేటల ముందు ఈ మారుతిరావే తేలిపోయాడు. నీ నాటకానికి హ్యాట్స్ ఆఫ్. ఇదంతా నువ్వాడించిన నాటకమే. అసలే టెన్షన్తో చస్తుంటే ఈవిడొచ్చిన టెన్షన్ ఇంకా పెంచుతుందేంటి. నేను నాటకం ఆడించడం ఏంటమ్మా. ఏమయ్యా మారుతీరావు, తెలివిగా నా మొగుడిని ఇరికించేసి నువ్వు ఆ మధు తప్పించేసుకున్నారు కదా. చచ్చ మీ ఆయన అరెస్ట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి లేదు. ఏయ్, నీ వెధవేషాలు నా దగ్గర పనిచేయవు మారుతీరావు. నా మొగుడు నీతో తిరగడం వల్ల కేసుల్లో ఇరుక్కోవడమే కాకుండా మా ఇంటి మీద ఐటీ దాడులు జరిగి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం. అన్ని విధాలా నష్టపోయాం. ఇంకా నాకు మిగిలిందల్లా ఒక్కటే, మా వాటాకి రావాల్సిన డబ్బు. నువ్వు ఆ మధు ఎలాగైనా చావండి, అది నాకు అనవసరం. ముందు మా డబ్బు మాకిచ్చేయండి. ఆ డబ్బుతో మంచి లాయర్ని పెట్టుకుని నా మొగుణ్ణి బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను. తర్వాత మేము దుబాయ్ వెళ్ళిపోతాం. మా వాటాతో దుబాయ్, మా వాటాతో. ఆగమ్మా, ఎందుకమ్మా అస్తమాను నా బాట అని అరిచి చెప్తావు. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేయడానికి ఇదేమన్నా చాక్లెటా? డబ్బు, కోట్ల డబ్బు. ఇప్పటికా యశ్ బెయిల్ మీద బయటకు వచ్చి సింధుతో కలిసిపోయాడు. వాళ్ళెప్పుడు ఏం చేస్తారా అని భయపడి చస్తున్నాను. నువ్వేమో మా వాట అని ప్రాణాలు తెస్తున్నావు. ఇప్పుడు ఆ డబ్బు బయటికి తీస్తే నీ మొగుడితో పాటు నేను దొరికిపోతాను. ఆ సింధు యశుల కళ్ళన్నీ డబ్బు మీద ఉన్నాయి. ఆ డబ్బు ఎక్కడుందో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకూడదు. మనం ఇప్పుడు పంచుకోకూడదు. పరిస్థితులు చక్కబడే వరకు వెయిట్ చేయాలి, తప్పదు. నువ్వు ఆ మధు డబ్బు కొట్టేయడానికి కావాలని సింధు యష్ల పేర్లు చెప్పి డ్రామాలు ఆడుతున్నారు కదా. చూస్తా, నీ అంతు తేలుస్తా. మా వాటా ఎలా ఇవ్వవో అదే చూస్తాను. ఈ రత్నంతో పెట్టుకుని ఇంతవరకు బతికి బాగుపడ్డవాళ్లే లేరు. నీ జీవితానికి కూడా తాలింపు పడకపోతే నా పేరు రత్నమే కాదు. ఓరి నాయనో, ఈ తింగరదాంతో ఆ పొలిటీషియన్ ఎలా వెగుతున్నాడో ఏటో. ఈ రత్నం పూర్తిగా అన్నీ తెలిసిన మనిషి కాదు, అలాగని ఏటీ తెలియని మనిషి కాదు. ఈవిడ టార్చర్కి ఆ పొలిటీషియన్ ఇన్ని రోజులు బతుకున్నాడంటే గట్టిగా ఉండే. రైట్, నువ్వు నీ భార్య ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి రా బయటికి. యష్, ఏంటి మధు ఇలా జరిగింది? జరుగుతాయి తేజ.
కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయనివి కూడా జరుగుతాయి. ఫేస్ చేయాలి. హ్యాపీగా ఇంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు రోడ్డున పడ్డాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కష్టపడి సంపాదించుకున్న పరిస్థితుల్లో మనం లేము. ఒక పని చేద్దాం మధు, మీ మావి దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సిన వాటా డబ్బు తీసుకొని బెంగళూరుకు వెళ్ళిపోదాం. అలా వెళ్తే ఆ సింధు చేతిలో నేను ఓడిపోయిందన్నవుతాను తేజ. పోనీ నువ్వే చెప్పు, ఏం చేద్దాం? ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. ఏ ఇంట్లో నుంచైతే మనల్ని బయటికి గెంటేశారో తిరిగి అదే ఇంట్లో మనం అడుగు పెట్టాలి. అది ఎలా సాధ్యం? అది అసలు జరిగే పనేనా? అప్పుడంటే అమ్మ సింధు మనల్నేమనుకుంటా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆ ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు. నువ్వే చూసావుగా, వాడు మనల్ని చూసి ఉగ్ర నరసింహుళ్లాగా ఎలా ఊగిపోయాడో. యశ్వన్నంతకాలం మనల్ని ఆ ఇంట్లోకి రానివ్వడు మధు. ఆ ఇంట్లో అడుగు పెట్టడం జరగదు. కాదు కూడదని మనం తగ్గించి వెళ్తే యశ్ మనల్ని అక్కడే చంపేస్తాడు. జరగని దాని గురించి ఆలోచించి వేస్ట్ మధు. జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. వాళ్ళ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని కొత్త గేమ్ ఆడతాను. భర్త బెయిల్ మీద బయటికి రాగానే సింధు గెలిచాను అనుకుంటోంది. మనల్ని బయటికి తోసేశామని యశ్ సింధులు ఆనందపడిపోతున్నారేమో. వాళ్ళ ఆనందం శాశ్వతంగా ఉండనివ్వను. పోయిన చోటే వెతుక్కోవాలి. ఏ ప్లేస్లో మనం దెబ్బతిన్నామో అదే ప్లేస్లో నిలబడి వాళ్ళని దెబ్బ కొడతాను. ఎలా ఇంట్లో అడుగు పెడతావు? ఎలా వాళ్ళని దెబ్బ కొడతావు మధు? ఇంకొంచెం వేద్దాము. యష్ కొండిచ్చు. రే తినరా. అత్తయ్య, మీరు కూర్చోవచ్చు కదా, నేను వడ్డించేదాన్ని. ఇప్పటి వరకు నా కొడుకుని బయటికి తీసుకురావడానికి నువ్వు పడ్డ శ్రమ చాలు. ఇంకా నిన్ను కష్టపెట్టదలుచుకోలేదమ్మా. ప్రశాంతంగా తిను. రే యష్, ఇవాళ అన్నీ నీకిష్టమైన వంటలే చేశాన్రా. తృప్తిగా కడుపు నిండా తిను. నా కోసం చాలా రకాల వంటలు చేసినట్టున్నావు. చాలా బాగున్నాయమ్మా. నానమ్మ, నాకు ఆ బజ్జీ ఇయ్యి. నీకివ్వకుండా ఉంటానా? ఇదిగో తిను. రే ఇంకొంచెం వేసుకోరా. అయ్యే, ఇంకా చాలమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువ వడ్డించేసావు. జైల్లో హాస్పిటల్లో సరిగ్గా తిన్నావో లేదో. పర్లేదురా, కొంచెం ఎక్కువ తింటే ఏం కాదసలా. ఇదిగో తిను. అమ్మగా ఇలా ప్రేమగా నీకు వడ్డించి ఎన్ని రోజులయ్యిందోరా. ఇప్పుడు ఇంట్లో మా అందరితో పాటు ఇలా నిన్ను చూస్తుంటే నా మనసు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది అసలు. నానమ్మ, వంటలన్నీ సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అదిరిపోయింది అసలు. అమ్మా, ఇన్నాళ్ళు నాలో ఏదో తెలియని నిరాశ ఉండేది. నన్ను నమ్ముకున్న జనాలకి న్యాయం చేయగలనా అని. కానీ ఇప్పుడు సింధు నాకు పూర్తిగా నమ్మకం కలిగించింది. తను పిల్లల మీద ప్రామిస్ చేసి 3 నెలల్లో వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేసి అందరికీ న్యాయం చేస్తానని మాటిచ్చింది కదా. ఇక నుంచి ఆ మాట నిలబెట్టుకోవడం కోసం సింధు నేను కలిసి అదే ప్రయత్నంలో ఉంటాం. మీరిద్దరూ కలిస్తే అసాధ్యం అనేదే ఉండదురా. ఇంకా మనకి అన్నీ మంచి రోజులే. ఒరే యష్, చాలా రోజుల తర్వాత మీ అమ్మ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాన్రా. దాము, యష్ వచ్చేసాడు కదా, ఇంకా నీ కళ్ళలో ఆ కన్నీళ్ళేంటి? అవి
అవి కన్నీళ్లు కాదు తాతయ్య, ఆనంద బాష్పాలు. బాగా చెప్పారు. కొడుకు కోడలు పిల్లలతో ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉండే రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు అసలు. పురేష్, ఆ మారుతిరావు దగ్గర నుంచి ఆ డబ్బు నువ్వు సింధు కలిసి ఎలాగైనా తీసుకురావాలరా. నిన్ను నమ్ముకున్న జనాలకి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడండి. అప్పుడు ఇంకా మనకి ఏ సమస్య ఉండదురా. అలాగే నాన్న. సింధు, సడన్ గా డల్ అయిపోయావేంటి? మనందరం భోంచేస్తున్నాం. రూమ్లో ఆరాధ్య ఒక్కడితే ఉంది. తను కూడా భోజనానికి వచ్చుంటే బాగుండేది కదా అని ఆలోచిస్తున్నాను. ఆరాధ్య సంగతి నీకు తెలిసిందే కదమ్మా. పిలిస్తే రాదు, ఒంటరిగా ఎప్పుడూ ఆ రూంలోనే ఉంటుంది. నువ్వు తిన్న తర్వాత ఆరాధ్యకి భోజనం తీసుకుని వెళ్ళు. అలాగే అత్తయ్య. తినమ్మా. మాకు శత్రువులుగా మారి మా వెనకే గోతులు తీశారు మీరు. మీకు మాకు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆరాధ్య, భయపడకమ్మా, నేను పిన్నిని. నువ్వెందుకొచ్చావు? నీకు భోజనం తీసుకొచ్చానమ్మా, తినమ్మా. అందులో నువ్వేం కలిపావు? భోజనంలో నేనేం కలపలేదమ్మా. తినమ్మా. లేదు, మా అమ్మ చెప్పినట్టు నన్ను నీ వైపుకి తిప్పుకోవడం కోసం ఈ అన్నంలో ఏదో మందు కలిపే ఉంటావు. నువ్వు బాగా సెల్ఫిష్. నీ గురించి నీకు ఇంపార్టెంట్ తప్ప నీ వాళ్ళ గురించి ఆలోచించావు. అందుకే కదా చిన్న పిల్లలని కూడా చూడకుండా రిషి శశి మీద ఒట్టు వేశావు. నిజంగా నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే అలా చేస్తావా? అనవసరంగా మా అమ్మని తేజని ఇంట్లోంచి బయటకు గెంటించేశావు. ఎందుకు ఎందుకు ఎన్ని తప్పులు చేస్తున్నావు? నేనే తప్పు చేయలేదమ్మా, చెయ్యను కూడా. ఆ మధు తేజాల గురించి నీకు పూర్తిగా తెలీదు. మీ నాన్నమ్మ బాబాయ్ని వాళ్ళు మోసం చేశారమ్మా. వాళ్ళు చాలా తప్పులు చేశారు. మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది ఆ మధు. చెయ్యని తప్పుకి అన్యాయంగా మీ బాబాయ్ని కేసులో ఇరికించి జైల్లో ఉండేలా చేశారు. ఆ మధు నీకు చెప్పేదొకటి, నీ వెనక చేస్తుంది ఇంకొకటి. నిన్ను మాకు దూరం చెయ్యాలని ఆ మధు మా గురించి లేనిపోనివన్నీ నూరిపోసి చెప్తుందమ్మా. తన మాటలు నమ్మి నువ్వవే నిజాలనుకుంటున్నావు. ఆ మధు చెప్పే ప్రతిదీ అబద్ధమే. నాకేం చెప్పొద్దు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏది అబద్ధమో ఏది నిజమో నాకు తెలుసు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది.
మరి అంతగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆరాధ్య, భోజనం చెయ్యమ్మా. చెప్తుంటే అట్టు కదా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడే ఉంటే నేను ఏదైనా చేసుకుంటాను. వద్దమ్మా, నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు ప్రాబ్లం అనుకుంటే నేను వెళ్ళిపోతాను. నువ్వు కూల్గా ఉండు. ఇంకా ఉన్నావంటే వెళ్ళిపో. వెళ్తున్నానమ్మా. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తామా అని చాలా ఎదురు చూసాం నాన్న. వచ్చేసాను కదా, ఇకపై మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం, సరేనా?